నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. కూటమి సర్కార్ మొత్తానికి మార్పులకి సిద్ధమవుతోంది. జనవరి 8 ముహూర్తం. ఆ రోజు నాగబాబు గారు కేబినెట్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అదే రోజు ఒకరిద్దరి శాఖల మార్పు జరుగుతుంది. ఒకరిద్దరికి ఉద్వాసన దాదాపు ఖాయం. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఒక యువ మంత్రికి ఉద్వాసన ఆల్మోస్ట్ ఖాయమైనట్టుగా సమాచారం. జిల్లాకు వెళ్ళకపోవటం, వెళ్ళినా సరే సీనియర్లతోటి సఖ్యతతోటి వ్యవహరించకపోవటం, మిగిలిన కూటమిలోని మిగిలిన పార్టీలతోటి సమన్వయం లేకపోవటం అండ్ హై హ్యాండెడ్నెస్, ఇవన్నీ కూడా సీఎం గారు తెప్పించుకున్న ఇంటెలిజెన్స్ రిపోర్ట్లో స్పష్టంగా ఉన్నాయి. ఆయన వ్యవహార శైలి మీద కూడా ఇప్పటికే విమర్శలు ఉన్నప్పటికీ ఏదైనా కూడా 1కి 10 సార్లు చెక్ చేసుకొని కానీ చంద్రబాబు గారు ఒక నిర్ణయానికి రారు. ఈయన విషయంలో 1కి 10 సార్లు ఏం కర్మ, 20 సార్లు చెక్ చేసుకుని నిర్ణయానికి వచ్చారట. సో ఉద్వాసన ఖాయం. తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత, తొలిసారి మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎంత బాధ్యతగా ఉండాలనే విషయంలో ఆయన దాన్ని పూర్తిగా విస్మరించి పక్కన పెట్టేసి సీనియర్లని కొంచెం అహంభావంతో సీనియర్లతోటి వ్యవహరించడం, ఇవన్నీ కూడా చాలా డీటెయిల్ రిపోర్ట్ వెళ్ళింది. అండ్ ఇంకోటి, నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో లేకపోవటం, అలాగే జిల్లాలో అందరినీ సమన్వయం చేసుకోలేకపోవటం, మిగిలిన తన పరిధిలోకి వచ్చే శాఖల అధికారులందరితో సమన్వయం చేసుకోలేకపోవటం, ఇవన్నీ బాగా మైనస్ పాయింట్గా కనిపిస్తున్నాయి. ఇక శాఖల మార్పు అంటారా? ఖచ్చితంగా ఆయన తెప్పించుకున్న రిపోర్ట్లో, ఇంటెలిజెన్స్ రిపోర్ట్లో, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తెప్పించుకున్న ఇంటెలిజెన్స్ రిపోర్ట్లో, ఆయన వ్యక్తిగతంగా చేయించుకున్న ఇంటెలిజెన్స్ రిపోర్ట్. ఇట్స్ నాట్ దట్ వాళ్ళకి ఒక ఎడిషనల్ డీజీ ఇంటెలిజెన్స్ ఉంటాడు, ఆయన ఇచ్చే రిపోర్ట్ కాదు. ఏది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో, అంతకు పూర్వం చంద్రబాబు గారి హయాంలో కూడా పూర్తిగా వాటి మీద బ్యాంక్ అయ్యేవారు. ఏబి వెంకటేశ్వరరావు గారు ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగానే చంద్రబాబు గారు అప్పట్లో బోల్డెన్ తప్పిదాలకి పొరపాట్లకి పాల్పడ్డారు. దాని పర్యవసానమే అధికారం కోల్పోవటం అనే మాట ఎలాగూ ఉంది. సో ఈసారి ఆ తప్పు చేయదలుచుకోవాలి ముఖ్యమంత్రి చంద్రబాబు గారు. అందుకని ఏంటంటే సొంత ఇంటెలిజెన్స్ ఎవరి మీద బ్యాంక్ అవట్లా. చివరికి లోకేష్ గారు, మంత్రి, విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు, ఆయనకంటూ సపరేట్గా ఇంకో రిపోర్ట్ తెప్పించుకుంటున్నారు. బట్ ముఖ్యమంత్రి గారి రిపోర్ట్ నిక్కార్జుగా పర్ఫార్మెన్స్ 15 పారామీటర్స్ తీసుకున్నారు. 15 పారామీటర్స్లో 9 నుంచి 12 వచ్చిన వాళ్ళని కంటిన్యూ చేసే అవకాశాలు ఉన్నాయి. 12 నుంచి 15 వచ్చిన వాళ్ళు ఎలాగూ కంటిన్యూ అవుతారు. ఆ 9 నుంచి 12 మధ్య పారామీటర్స్ చూసినప్పుడు కొంచెం అటు ఇటుగా ఉంటే శాఖల మార్పు జరిగే అవకాశం ఉంది. ఏ శాఖల విషయంలో వాళ్ళు ఆసక్తి చూపిస్తున్నారు, ఎక్కడ వాళ్ళు పర్ఫామ్ చేయడానికి అవకాశం ఉంటుంది అనే అంశాల మీద కూడా సజెషన్స్ తీసుకుంటున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. పూర్తి డెమోక్రటిక్గా, పూర్తి ట్రాన్స్పరెంట్గా జరుగుతున్న ఈ మొత్తం ఎక్సర్సైజ్లో డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ కూడా పాల్గొంటున్నారు. సో వాళ్ళిద్దరూ కలిసి తీసుకుంటున్న నిర్ణయాలు. సో జనసేన నుంచి మరి ఎవరికి ఉద్వాసన అనే మాట కూడా తీసుకొచ్చారు. ఉండకపోవచ్చు మూడొంతులు. ఉన్నదల్లా మిగిలిన క్యాబినెట్లో మిగిలిన మరి తెలుగుదేశం నుంచే ఒక మంత్రికి ఉద్వాసన ఖచ్చితంగా ఉంటుంది. అండ్ మిగిలిన విషయాలకు వచ్చేసప్పటికి పారామీటర్స్ అనేది 1 నుంచి 100, 15 పారామీటర్స్ 100 మార్కులు వేసుకున్నారు ముఖ్యమంత్రి గారు. 100 మార్కులకి 60 మార్కులు పైబడిన వాళ్ళు సేఫ్. 60కి దిగువన ఉన్న వాళ్ళని మాత్రం పిలిచి వాన్ చేసి ఇంకోసారి అవకాశం ఇద్దాంలే, ప్రస్తుతానికి మీరైతే ఎమ్మెల్యేగా పనిచేయండి. ఇలాంటిది అది జనసేన, బీజేపీయా, లేకపోతే మరొకటా అనిగా. సో ఇట్లా ఈ ప్రాతిపదిక పూర్తి సైంటిఫిక్ అప్రోచ్ తోటి వెళ్తున్నారు. ఇక నామినేటెడ్ పదవుల భర్తీ అది ఎలా ఉండబోతుంది, దానికి సంబంధించి పరస్పర భిన్నమైన కథనాలు వస్తున్నాయి. దానికన్నా ముందు నాగబాబు గారికి ఏ శాఖ ఇస్తారు? సినిమాటోగ్రఫీ ఇవ్వచ్చు. దాంతోపాటు పవన్ కళ్యాణ్ గారు మరి ఆయన టేకప్ చేసిన అటవీ పర్యావరణ మంత్రి శాఖ ఇవ్వచ్చు. దీస్ ఆర్ ఆల్ ద పాసిబిలిటీస్. వాటన్నిటి మీద ఎక్సర్సైజ్ చేస్తున్నారు. అలాగే నాగబాబు గారు ప్రమాణ స్వీకారం చేసిన 6 నెలల లోపల మండలికి ఎన్ని కావాలి కాబట్టి మండలికి ఏర్పడిన ఖాళీలు, దాని మీద ఇంకా మండలి చైర్మన్ ఇంకా ఎలాంటి డెసిషన్ తీసుకోకపోవటం, ఇవన్నీ కూడా చర్చకు వచ్చినాయి. మండలి చైర్మన్ డెసిషన్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఆయన మరి ఎలక్షన్ కమిషన్కి ఇన్ఫార్మ్ చేస్తే ఎలక్షన్ కమిషన్ ఉప ఎన్నిక నోటిఫికేషన్ ఇవ్వాలి. ఇవి కాకపోయినా సరే మార్చి, ఏప్రిల్లో ఖాళీలు అవుతున్నాయి. ఒక 4 ఖాళీలు వస్తున్నాయి. ఆ 4 ఖాళీల నుంచే దేంట్లో నుంచైనా ఆయన వెళ్ళే అవకాశం ఉంది, మండలికి వెళ్ళే అవకాశం ఉంది. బట్ అంతర్గతంగా ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి ఆలోచనగా పార్టీ వర్గాలు చెబుతున్నది. ఆయన ఏమి అధికారికంగా చెప్పలేదు, పార్టీ వర్గాలకు కూడా అఫీషియల్గా ఏమీ ఇన్ఫార్మ్ చేయట్లేదు. వాళ్ళు అంతర్గతంగా మాట్లాడుకున్న అంశం ఏంటంటే ఆయన మంత్రిగా బాధ్యతలు స్వీకరించే కన్నా ముందు ఎమ్మెల్సీగా ఎన్నికైతే బాగుంటుంది, ఒక రాంగ్ ప్రెసిడెంట్ మనం ఎందుకు సెట్ చేయాలి, ఎమ్మెల్సీగా ఎన్నికైన తర్వాత ఆయన క్యాబినెట్లోకి వస్తే బాగుంటుంది అనేది పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత అభిప్రాయంలా కనిపిస్తుంది.
కానీ ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడి హోదాలో వాళ్ళ పార్టీ లెటర్ హెడ్ మీద ఈయన క్యాబినెట్లోకి తీసుకుంటున్నామని అనౌన్స్ చేశారు. సో అందువల్ల ఏంటంటే చిన్న చిన్న సంక్లిష్టతలు ఉన్నప్పటికీ కూడా దాన్ని అధిగమించే దిశగా ఇద్దరు కూడా కంబైన్డ్ ప్లాన్ వర్కౌట్ చేసుకుంటున్నారు, చీఫ్ మినిస్టర్ అండ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్. దానిలో భాగంగా ఆయన రేపు జనవరి 8వ తారీఖు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది నాగబాబు గారు. ఇక శాఖలు మార్పు అంటారా, శాఖలు అదనంగా మరి కందులు దుర్గేష్ దగ్గర ఉన్న సినిమాటోగ్రఫీ నాగబాబు గారికి వచ్చు, అలాగే పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఉన్నది అండ్ ఇంకొకటి అటవీ పర్యావరణ మంత్రి శాఖ, అది ఈయనకి అప్పచెప్పే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఒక మంత్రికి ఉద్వాసన పలికే పక్షంలో ఎవరిని తీసుకోవాలి అంటే ఆ సామాజిక వర్గానికి చెందిన సీనియర్ నేతను తీసుకోవాలని మాట వస్తుంది. మరి అదే వస్తే మరి అదే సామాజిక వర్గానికి చెందిన ఒక సీనియర్ నాయకుడు జనసేన నుంచి ఎలక్ట్ అయిన ఉన్నారు, ఆయనకు అవకాశం ఇస్తారా, తెలుగుదేశానికి అవకాశం ఇస్తారా, ఈ చర్చ కూడా నడుస్తుంది. వీటితో పాటు ఇప్పుడు నామినేటెడ్ పదవుల విషయంలో ఎందుకు చంద్రబాబు గారు చాలా కీన్గా ఉన్నారంటే మొత్తం సహకార సంస్థలు మార్కెట్ కమిటీల పదవుల భర్తీ జనవరిలో చేయాల్సి ఉంది. జనవరిలో చేయాలని డిసైడ్ చేశారు. ఎందుకంటే గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు 10,000 పదవులు ఉన్నాయి. ఈ 10,000 పదవుల్ని భర్తీ చేస్తే కనుక రేపు పొద్దున జరిగే వ్యవసాయ సహకార సంఘాల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి అలాగే జనసేనకి అదే కూటమి అభ్యర్థులకు అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుందండి. జిల్లాల్లో ఎమ్మెల్యేలు ఇచ్చే ప్రతిపాదనలు పరిశీలించి అక్కడ ఆ 10,000 పదవులు మరి వాళ్ళకి కట్టబెట్టే బాధ్యతలను ఇన్ఛార్జి మంత్రికి అప్పచెప్తున్నారట. అంటే పూర్తి డెమోక్రటిక్గా పైనుంచి కింద వరకు ఏంటంటే డీసెంట్రలైజేషన్ ఆఫ్ పవర్స్ అండ్ టేకింగ్ డెసిషన్స్ డెమోక్రటిక్గా జరుగుతుంది. సెకండ్ ఫేజ్కి వచ్చేప్పటికీ జిల్లా సహకార బ్యాంకులు, జిల్లా మార్కెటింగ్ సంస్థలకు పాలక వర్గాలను నియమించాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారు. ఆ తర్వాత రాష్ట్ర సహకార బ్యాంకు పాలక మండలిని కూడా ఎంపిక చేస్తారు. ఇక వీటితో పాటు వ్యవసాయేతర సంఘాల పదవులు కూడా వీలైనంత త్వరలో భర్తీ చేసే యోచన చంద్రబాబు గారికి ఉన్నట్టు తెలుస్తోంది. 2 ఏళ్ల కాల పరిమితితో నామినేటెడ్ పాలక వర్గాలు రెడీ కాబోతున్నాయి. మొత్తం ఇప్పటివరకు రాష్ట్రంలో ఉన్నది తెలిసిందే, 222 మార్కెట్ కమిటీలు ఉన్నాయి. కమిటీలో చైర్మన్ సహా 15 మంది సభ్యులు అంటారు. అంటే చాలా ఎక్కువ మందిని ఇక్కడ అకామిడేట్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఇందులో సగానికి పైగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ. జగన్మోహన్ రెడ్డి గారికి చెక్ పెట్టాం. ఆయన అంటారు కదా, నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ, వాళ్ళందరూ ఇక్కడ అకామిడేట్ అయిపోతే జగన్మోహన్ రెడ్డి గారికి కాస్తో కోస్తో మిగిలిన ఉన్న సింపతి కూడా తెలుగుదేశం పార్టీ ఎగరేసుకుపోయే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఏదైతేనే మంత్రివర్గంలో మార్పులు లేదా దాని పునర్వ్యవస్థీకరణ అంటారా, నాగబాబు గారికి అప్పచెప్పే శాఖలు, ఉద్వాసన ఎవరికి చెప్పబోతున్నారో దాని మీద సంకేతాలు, ఇవి కాక 10,000 దాకా నామినేట్ పదవులు భర్తీ. జనవరి చాలా క్రూషియల్ పీరియడ్ అవుతుంది తెలుగుదేశం పార్టీకి. అండ్ ఆ మాటకు వస్తే కూటమి సర్కార్కి కూడా. చూద్దాం ఏం జరుగుతుందో.